బీసీలు ఏమనుకుంటున్నారంటే అంబేద్కర్ మాకేమీ చేయలేదు, ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంబేద్కర్ని పొగుడుతూ ఉండడం చాలా మంది అపోహలు ఉన్నారు. అందుకని అసలు అంబేద్కర్ బీసీలకు ఏం చేసిన విషయాన్ని చెప్పాలని చెప్పి ఈరోజు అనుకుంటా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదట రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్, కొల్హాపూర్ సంస్థానాధీశుడు. ఆయన 1902లోనే ఈ దేశంలో 50% బీసీలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టాడు. ఆయన తన రాజ్యంలో బ్రాహ్మణులందరూ కూడా అందరూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆయన్ని గౌరవించడం లేదు అర్థం చేసుకొని అన్ని రంగాల్లో ఈ అగ్రవర్ణ వారు ముందున్నారు. వెనకబడి తరగతులు అంటే బీసీలు, వడ్డీల, చాకలి, మంగలి, ముక్తా కులాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. వీళ్ళకు రిజర్వేషన్స్ కావాలి, వాళ్ళకు చదువు కావాలి అని చెప్పి మొట్టమొదటి రాజ్యంలో రిజర్వేషన్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఛత్రపతి సాహు మహారాజ్. దాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతకుముందు సాహు మహారాజు కంటే ముందు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి, ముఖ్యంగా వెనుకబడుతున్న వాళ్ళకి చదువు అవసరమని గుర్తించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బీసీ నాయకుడు అంటే ఈ దేశంలో మొట్టమొదటి చదువు కావాలనే వ్యక్తి బీసీ వ్యక్తి, ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉండాలనే వ్యక్తి బీసీ వ్యక్తి. ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకున్నాడు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు. ఈ భారతదేశంలో ఎవరు చదవనంత గొప్ప చదువులు చదివి లండన్ లైబ్రరీలో, సెంట్రల్ లైబ్రరీలో అన్ని పుస్తకాలు కలిగేసిన మహానుభావుడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి భారతదేశంలో రాజకీయాల్ని అందరూ ఒక రకంగా అర్థం చేసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరో రకంగా అర్థం చేస్తున్నాడు. నాకు బతికించిన వాళ్ళు, నాకు కాదు చదువు చెప్పడానికి మొట్టమొదటి పోరాడిన వ్యక్తులు, మా వాళ్ళ రిజర్వేషన్ వ్యక్తులు బీసీలు కాబట్టి నేను కూడా బీసీలకు ఏదైనా చేయాలని భారత రాజ్యాంగంలో రాసేటప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రయత్నం చేస్తే అప్పుడున్నటువంటి నాయకులు నెహ్రూ, గాంధీ, పటేల్ మొదలైన వాళ్ళందరూ కూడా బీసీలకు ఎందుకయ్యా రిజర్వేషన్స్, ఎస్సీలు అంటే వాళ్ళ అడ్డాంతరం ఉంది, ఈ బీసీలో వాళ్ళు గొడ్డెలు రాళ్ళు కొట్టుకుంటారు, మంగళలు గడ్డలు తీసుకుంటారు, సాగళ్ళు బట్టలు చుట్టుకుంటారు, వీళ్ళంతా అసెంబ్లీకి వచ్చి ఆ పనులు చేస్తారా, అసలు నువ్వు అర్థం ఉందా లేదా అని చెప్పి ఆ రోజు రాజ్యాంగ సభలో అడ్డుపడిన వ్యక్తులు గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి వ్యక్తులు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము పటేల్ని గొప్ప వ్యక్తిగా చూపిస్తూ ఈయన దేశాని కోసం అనేక త్యాగాలు చేశామని చెప్పినారు. కానీ అదే పటేల్ ఈ దేశంలో 52% ఉన్న బీసీలకి రిజర్వేషన్ వద్దు అన్న ద్రోహి కాబట్టి ఆ ద్రోహిని మనం దూరం పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా అట్లాగే మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల కోసం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ పార్లమెంట్లో కొట్లాడితే వాళ్ళకి అక్కర్లేదని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ రాష్ట్రంగా లేఖలు రాస్తే ఎప్పుడు ఆ విషయాలు చరణ్ సింగ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు బయట పెట్టినాడు. బీసీలకు రిజర్వేషన్స్ అక్కర్లేదని నెహ్రూ గారు అందరికి ఉత్తరాలు రాస్తారు. అందుకే బీసీ రిజర్వేషన్స్ ఆ రోజు పెండింగ్ పడిపోయింది. దానికి నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1951లో మన రాజ్యసభ సభ్యత్వానికంటే సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చినాడు. మిత్రులు మాట్లాడేవాడు ఒక్కలేదు పార్లమెంట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా బిల్లు ప్రవేశపెడితే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఈ అగ్రవర్గం వాళ్ళందరూ అడ్డు తగిలితే, బీసీల రిజర్వేషన్కి అడ్డు తగిలితే నా యొక్క పదవి పునఃప్రాయం అని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చేసి బీసీల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రున్నారు. వెంటనే ఆర్ఎల్ చంద్రపురిని కలుపుకున్నాడు. బీసీల ఉద్యమం మాకు నడపండి ఆర్ఎల్ చంద్రపురి అడిగితే బీహార్లో పెద్ద ఉద్యమం నడిపి అక్కడ బహిరంగ సభలు పెట్టి బీసీలంతా ఐక్యం చేస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సభ మీద రాళ్ళు విసిరిన వాళ్ళు ఈ కాంగ్రెస్ ద్రోహుల మిత్రులారా. అందులో జగ్జీవన్ ప్రథమంగా ఉన్నాడు. అంటే ఎస్సీల మీద ఎస్సీలే దాడి చేయించడానికి ఆ రోజు జగ్జీవన్ వాడుకుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ మంత్రులు ఉంటారు. బీసీల మీద ఎస్సీల మీద దాడులు జరిగితే ఈ మంత్రులు ఎవరు కూడా మాట్లాడారు అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఎందుకంటే వీళ్ళ యొక్క మెడలో ఉండే కటువ కుక్కగోల్స్ లాంటిది వాళ్ళకి. అంటే అధ్యక్షుడు మాట్లాడమంటే మాట్లాడతారు, కరవమంటే కరుస్తాడు, అరవమంటే అరుస్తాడు. వీళ్ళు మా బీసీలకు అన్యాయం జరిగిందని మాత్రం వాళ్ళు మాట్లాడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో. కాబట్టి అలా మాట్లాడే వ్యక్తి సత్తా ఎవరికి ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాయావతి. అది నేర్పించిన వ్యక్తి ఎవరంటే మాన్యుడు కాంశీరామ్ గారు. అందుకే అవాసత్వం అలాగే కొనసాగుతూ ఉంది.
కాబట్టి బహుజనులు అసెంబ్లీకి పార్లమెంటుకు పోతే తప్ప బీసీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఈ దేశంలో న్యాయం జరగదు. కాబట్టి ఒక్క బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే ఈ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఐక్యం కాగలుగుతారు, అధికారం అందుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఈ విషయాలు బీసీలకు చెప్పడం కోసమే ఈ రోజు మీరు బీసీలందరూ ఇతర పార్టీల్లో ఉండి వాళ్ళ ఇళ్ళకాల చేపల కుక్కల్లాగా ఉండి వాళ్ళు ఇచ్చే ఎంగిలి పెట్టుకుని తిరుగుకుంటా వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడి మీ జాతులకు మీరు ఓసం చేస్తూ ఉన్నారు. అందుకే బహుజన సమాజ్ పార్టీ కాంచీరామ్ గారు 7వ లెక్కలు మొదలెట్టినారు. కులగణన జరపండి. ఈ భారతదేశంలో ఏ కులం ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయండి. లెక్కలు తీసి ఆ రేషియో ప్రకారం మాకు రాజకీయ పదవులు ఇవ్వండి అని చెప్తే వీళ్ళు కులగణన జరుపుకోకుండా 78 సంవత్సరాలుగా ఈరోజు జరుపుతామని చెప్పారు. 70 జరపకుండా వాయిదా వేస్తూ వచ్చినారు. ఈరోజు చైతన్యం వచ్చింది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ పార్లమెంట్లో అసెంబ్లీలలో ఇతర రాష్ట్రాల్లో కాకుండా ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా పెద్ద ఉద్యమాలు జరుపుతా ఉంది. కాబట్టి దానికి జరిసి కులగణన జరుపుతామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మిత్రులారా, అక్కడ కూడా అన్యాయం జరిగే అంశాలు ఉంది. ఏ కులం ఎంతుందో ఖచ్చితంగా మనమందరం కూడా లెక్కలు తీసేంత వరకు ఉద్యమాలు నిర్వహించాల్సిందే. ఆ రోజు మన లెక్కలు తెలియని రోజు ఈరోజు బీహార్లో కులగణన జరిపితే 56% మంది బీసీలు ఉన్నారు. 56% మంది బీసీలకు టికెట్లు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకని ఆ పార్టీలు తెలుసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు చెప్పిన మా మిత్రులందరూ కూడా 2 కుటుంబాలు 4 రాజకీయ పార్టీలు నడుపుతా ఉన్నాయి. అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ 2 కుటుంబాలు అధికారంలో ఉంటాయి. వాళ్ళు మాత్రమే సంపద వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు మాత్రమే దోచుకుంటారు, వాళ్ళు మాత్రమే దాచుకుంటారు. మనకి మాత్రం అమరావతి చూపిస్తారు, రోడ్డు చూపిస్తారు, ఇదిగో మీకు రిజర్వేషన్లు, ఇదిగో మీకు చెప్పారు కదా మా మిత్రుడు మంగళాలు అయితే మీకు మంగళ కత్తులు ఇస్తాం, మీరు గడ్డలు తీసుకోండి కానీ రాజకీయాల గురించి మాట్లాడకండి. మీరు వడ్డేలా మీకు గడ్డపాలు సుక్కులు ఇస్తాం, వడ్డల్లో రాళ్ళు కొట్టుకోండి, రాజకీయాలు మాట్లాడకండి. మీరు చాకల్లా మీకు పెట్టిస్తాం, అది మాత్రం మీరు చేసుకోండి, రాజకీయాలు మాట్లాడదని చెప్తా ఉంది. కానీ బహుజన సమాజ్ పార్టీ చెప్తా ఉంది ఈ దేశంలో ఎవరైతే బట్టలు ఉతికి శుభ్రం చేస్తా ఉన్నారో మురికి బట్టలు ఉతికినట్టుగా ఈ రాజకీయాలను ఉతకాలి, చాకల్లో అసెంబ్లీలో చెప్తా గడ్డంతో షాపులోకి వస్తే చక్కగా రూపాయలు ఎలా తయారు చేస్తారో ఆ మంగళి అసెంబ్లీలో ఉండాలని చెప్పేది బహుజన సమాజ్ పార్టీ. ఎండలో రాళ్ళు కొట్టి రక్తాలు చిందించేటువంటి వడ్డేలో రాళ్ళు అక్కడ కాదు కొట్టాల్సింది, అసెంబ్లీని బద్దలు కొట్టాలా, మరో అసెంబ్లీలో ఎమ్మెల్యే ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనకందరికి కూడా అండ ఆపు ఈరోజు భారతదేశంలో ఏదంటే ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. గతంలో కూడా మీరు ఇదే గుంటకల్లో మీరు విన్నారు. ఎన్ఆర్సీ ప్రవేశపెట్టినప్పుడు బహుజన సమాజ్ పార్టీలో ముస్లింలు కలిపి పెద్ద బహిరంగ సభ పెట్టినాం. ఆ బహిరంగ సభలో మేము మాట్లాడిన మాటలు రాష్ట్రం మొత్తం వైరల్ అయినాయి. అంటే బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఉన్న ముస్లింలకు రక్షణ కల్పించగలగని భరోసా ఆ రోజు బహుజన ఈ నియోజకవర్గంలో మేము చెప్తా ఉన్నాం. ఎస్సీ బీసీ మైనార్టీలు మనం అందరం ఐక్యమైతే ఈ రెడ్లు కమ్మలు అందరూ కూడా పరారైతారు. కాబట్టి వాళ్ళ దగ్గర మనము కాపలా కుక్కల్లాగా ఉండకోకుండా అధికారులు నిర్వహించాలంటే మనమే వాళ్ళకి రిజర్వేషన్ చేయాలంటే మనమే ఎంపీటీసీలు కావాలి, మనమే సర్పంచులు కావాలి, మనమే జెడ్పీటీసీలు కావాలి, మనమే ఎమ్మెల్యేలు కావాలి, మనమే ఎంపీలు కావాలి. అప్పుడు వాళ్ళకి మనం భిక్షలు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, రేషన్ బియ్యం ఇస్తాం, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం, ఇంకొకటి. కాబట్టి అలా పంచడానికి మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీలో నడిచి అధికారులను కైవసం చేసుకోవడానికి కలిసి వస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ నాగేశ్వరం గారు. మరి రాష్ట్ర